విధ్వంసం సృష్టించడానికి వైసీపీ అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారు. జగన్ విశాఖ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయింది. ఎస్సీలపై జగన్ ఇంకా పగ సాధిస్తున్నాడని మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. డాక్టర్ సుధాకర్ మరణానికి వైసీపీ నాయకులు కారకులు. కరోనా సమయంలో మాస్కులు అడిగితే డాక్టర్ సుధాకర్ను దారుణంగా అవమానించి చంపేశారు. సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణలు చెప్పాలి. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని తగులబెట్టింది కూడా వైసీపీ శ్రేణులేనని పీతల సుజాత మండిపడ్డారు. జగన్ తీరు మారకుంటే ఎస్సీలంతా ఏకమై తగిన బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు. ఈ రోజున మీరు ఆనాడు ఏం చేశారండి? అంబేద్కర్ గారిని అవమానించారు మీరు వైసీపీ గవర్నమెంట్లో ఉండగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని కూడా పేరు మార్చేసి జగన్ గారి యొక్క జగన్ విద్యా పథకం అని పెట్టుకున్నటువంటి దుర్మార్గులు మీరు. అంత ద్రోహానికి దిగజారిపోయారు మీరు వైసీపీ గవర్నమెంట్లో ఉండగా. ఏ దళితులకి కూడా రక్షణ లేకుండా పోయింది. ఏ మహిళకి కూడా రక్షణ లేకుండా చేశారు. ఈ రోజున పైపెచ్చు మళ్ళా అదే దళితుల మధ్య అలజడులు సృష్టించి గొడవలు పెట్టి రెచ్చగొట్టి రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? చూస్తూ ఊరుకోరు. దళితులంతా ఏకమేమల్ని తరిమి కొట్టే రోజు ఇంకా దగ్గరలో ఉంది. మీకు ఆల్రెడీ 11 సీట్లకే పరిమితం చేశారు. రేపు పొద్దున్న అందులో అన్ని మైనస్లే ఉంటాయి, చూసుకోండి. దళితులందరూ కూడా ఏకమేమల్ని తరిమి కొడతారు. ఇట్లాంటి దళితుల మధ్య కనుక మీరు చిచ్చు పెట్టి ఇలా రాష్ట్రాన్ని అతలాకుతం చేయాలని చూస్తే కనుక దళితుల ఏకమే మీ సంగతి తేలుస్తారు. వైసీపీ గవర్నమెంట్లో ఉండగా మాస్క్ అడిగారండి డాక్టర్ గారు, అప్పుడు డాక్టర్ సుధాకర్ గారు. మాస్క్ ఇవ్వకుండా ఆయన చాలా అవమానించారు. ఒక డాక్టర్గా అవమానించారు, ఒక దళితుడిగా అవమానించారు. కనీసం మాస్క్ ఇవ్వకుండా ఆయన చాలా మానసికంగా వేధించారు, చివరికి చంపేశారు. అది క్లియర్గా ప్రజలందరికీ తెలిసింది. పిచ్చివాణ్ణి చేస్తారు కదండి. ఎంత పిచ్చి రోడ్డు అసలు పిచ్చివాణ్ణి చేసి ఆయన ఎంత దారుణంగా అవమానించి చనిపోయేలా చేశారండి. చంపింది వేళే. రాజంపేట ఆర్టీసీ డిపోను ఎండీ ద్వారకా తిరుమలరావు సందర్శించారు.